టెక్నాలజీ మానవాళికి ఎంత మంచి చేస్తుందో అంతే చెడు చేస్తుంది. ఆకతాయిలు, సంఘ విద్రోహులు నేటి టెక్నాలజీతో ఎదుటివారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. ఇలాంటిదే స్పై కెమెరాలు. అవును, రహస్య కెమెరాలతో క్రైమ్కు పాల్పడుతున్నారు కొందరు కంత్రిగాళ్ళు. అదెలాగో చూడండి. మీరు షాపింగ్ మాల్ వెళ్తున్నారా? కొత్త దుస్తులు నచ్చాయని ట్రయల్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారా? డోర్ వేసుకున్నామని ధీమాగా ఉన్నారా? అయితే జాగ్రత్త, మీ ప్రైవసీ స్పై కెమెరా కంటపడొచ్చు. ట్రయల్ రూమ్లో దుస్తులు మార్చుకుంటుండగా కంటికి కనిపించని కెమెరా మీ కదలికల్ని రికార్డ్ చేయొచ్చు. ఆ తర్వాత అవి సోషల్ మీడియాలోనూ, పాన్ సైట్స్లోనూ చక్కర్లు కొట్టొచ్చు. ఒక్క షాపింగ్ మాల్స్ ఏంటి, అమ్మాయిల హాస్టల్ గదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను ఫోకస్ చేస్తుందో తెలియదు. అతి సూక్ష్మంగా కంటికి కనిపించినంత పరిణామంలో ఉండే కెమెరాలతో కొందరు దుర్మార్గులు అమ్మాయిలు, మహిళల ప్రైవసీని బజారు పాల్చేస్తున్నారు. బాలికలు, యువతులు, మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే సౌండ్ యాక్టివేటెడ్ ఫ్యూచర్స్ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్రూమ్ రావడానికి ముందు డోర్ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్గా కెమెరా యాక్టివేట్ అయ్యి వీడియో రికార్డ్ చేస్తుంది. వ్యక్తుల కదలికల్ని బట్టి దానంతటా అదే రికార్డింగ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెజల్యూషన్ బట్టి 4-5 గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయి. షాపింగ్ మాల్లు, హోటళ్లు, హాస్టళ్లు, పబ్లిక్ టాయిలెట్స్లో స్పై కెమెరాల ద్వారా మహిళల దృశ్యాల్ని రికార్డ్ చేసి వాటిని పాన్ సైట్స్లో అప్లోడ్ చేస్తున్న కంత్రిగాళ్ళు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంతమంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్ ద్వారా కూడా బహిరంగ ప్రదేశాల్లో మహిళల కదలికలు రికార్డ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎవరికి అనుమానం రాకుండా, ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేసే యాప్స్ని వాడుతున్నారు. చాలామంది అనుకుంటున్నట్లు చూడ్డానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏమాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జోబులో పెన్, షర్ట్ బటన్స్, టేబుల్ మీద పెట్టే చిన్న క్లాక్లు, రిస్ట్ వాచ్లు, ఫ్లవర్ వాజ్లు, కీ చైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫోటో ఫ్రేమ్లు, మొక్కలు, స్విచ్ బోర్డులు, బల్బులు, ఇలా అనేక విధాల స్పై కెమెరాలు దొరుకుతున్నాయి. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు నయవంచకులు. హైదరాబాద్ నగరంలో సుమారు 2000కు పైగా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇందులో వస్త్ర దుకాణాలే 1000కి పైగా ఉంటాయి. హోటళ్లు, లాడ్జ్లు కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. అన్ని చోట్ల మనం అనుకున్నంత మంచి వాళ్ళు ఉండకపోవచ్చు. అవకాశం కోసం ఎదురు చూసే కామాందులు కాచుకుని ఉండొచ్చు. ఆయా చోట్ల బాత్రూమ్లు, ట్రయల్ రూమ్లలో సీక్రెట్ కెమెరాలు అమర్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకే అమ్మాయిలు, మహిళలు తస్మాత్ జాగ్రత్త. ఎలాంటి అవసరమైనా ఇంటి నుంచి అడుగు బయట పెట్టామంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ట్రయల్ రూమ్లు, హోటళ్లు, పబ్లిక్ టాయిలెట్స్కు వెళ్ళినప్పుడు తలుపులు వేసుకున్నామన్న ధీమా మంచిది కాదు. మనల్ని ఎవరూ గమనించట్లేదని అనుకోవడానికి వీల్లేదు. పరిసరాల్ని క్షుణ్ణంగా గమనించాలి. ప్రైవసీ కాపాడుకునేందుకు ప్రతి వస్తువుపైనే కన్నేసుంచాలి. రహస్య కెమెరాలు మహిళల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. హోటల్స్, షాపింగ్ మాల్స్, హాస్టల్స్ గదుల్లో, బాత్రూముల్లో గోప్యంగా కెమెరాలు అమర్చారన్న అనుమానంతో విద్యార్థినుల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. రహస్య కెమెరాలపై ఓ మహిళ కోర్టు మెట్లెక్కింది. హెవెన్స్ హోమ్ సొసైటీ అధ్యక్షురాలు జి వరలక్ష్మి మహిళల భద్రతా విభాగం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కంటికి కనపడిన చోట రహస్య కెమెరాలు అమర్చి మహిళలు, యువతుల్ని అసభ్యంగా చిత్రీకరించడం, వాటిని అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం బెదిరించడం, వేధింపులకు దిగడం, అశ్లీల వెబ్సైట్లకు విక్రయించడం వంటి ఘటనలు దేశంలో ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రాంతం సురక్షితంగా ఉందో తెలియక మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఎలాంటి పాపిస్టి కన్ను ఉందోనన్న టెన్షన్ వెంటాడుతోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రైవేట్ హాస్టళ్లు, హోటళ్లు, లాడ్జ్లు, షాపింగ్ మాల్స్, ట్రయల్ రూముల్లో స్పై కెమెరాలు బయటపడిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. స్పై కెమెరాలకు చిక్కి మానసిక క్షోభకు గురైన మహిళలు ఎందరో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీక్రెట్ కెమెరాలు మహిళలకు కనిపించని శత్రువుల్లా మారుతున్నాయి.
మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి స్పై కెమెరాలు మహిళల గోప్యతకు భంగం కలిగిస్తున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయంలో మహిళా భద్రతా విభాగం మార్చి 29న జారీ చేసిన సర్కులర్ అమలుకు తీసుకున్న చర్యలేంటో కూడా 2 వారాల్లో చెప్పాలంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఏమని ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ఈ కెమెరాలు అమ్ముతారో అక్కడ ఒక నోటీస్ పెట్టాలి, దాని శిక్ష అక్కడ మెన్షన్ చేస్తూ 66E ఆఫ్ ఐటీ యాక్ట్. అదేం చేస్తుంది, ఎవరు ఇలా ఆడగాని మగ కానీ వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని పోస్ట్ చేయకూడదు వితౌట్ దర్ కన్సెంట్. పోలీసులు ఏ టైంలో అన్నా ఎటువంటి పబ్లిక్ ప్లేస్ అయినా విజిట్ చేయొచ్చు ఇలాంటి సేఫ్టీ చెక్స్ చేయడానికి. పబ్లిక్ ప్లేసెస్ విమెన్కి సేఫ్ అని ఇట్లా ఒక సర్క్యులర్ వచ్చింది 29 మార్చ్కి. అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. పిటిషనర్స్ హెవెన్స్ హోమ్ సొసైటీ వాళ్ళు చాలా ఫాలో అప్ చేసినా కూడా 2 రీప్రజెంటేషన్స్ ఇచ్చారు ఆల్రెడీ. దీని గురించి ఏమీ స్టెప్స్ తీసుకోలేదు అని హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కన్సిడర్ చేసి చాలా సెన్సిటివ్ ఇష్యూ అని 2 వారాలలో ఏమేం స్టెప్స్ తీసుకున్నారు అన్నది తెలియజేయాలి అని ఆదేశించింది ఈరోజు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రహస్య కెమెరాల ముప్పును సులువుగానే తప్పించుకోవచ్చంటున్నారు తెలంగాణ విమెన్ సేఫ్టీ పోలీసులు. ట్రయల్ రూమ్లు, హోటల్ గదుల్లోకి వెళ్ళినప్పుడు తొలుత లైట్లన్నీ ఆఫ్ చేసి చుట్టూ గమనించాలి. ఏ మూలైనా ఎల్ఈడి వెలుగు కనిపిస్తే అక్కడ రహస్య కెమెరాలున్నాయేమో పరిశీలించాలి. సాధారణంగా నైట్ విజన్ కెమెరాలకు ఎరుపు, పచ్చని రంగులతో కూడిన ఎల్ఈడి లైట్లు ఉంటాయి. వాటిని చీకట్లో గుర్తించొచ్చు. అద్దాల వెనక రహస్య కెమెరాలు అమర్చే అవకాశాలు ఎక్కువ. గదిలోని లైట్లన్నీ ఆపేసి ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి అన్ని వైపులా పరిశీలించాలి. ఎక్కడి నుంచైనా రిఫ్లెక్షన్ కనిపిస్తుంటే అక్కడ కెమెరా ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లలో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించి రహస్య కెమెరాలను కనిపెట్టొచ్చు. రహస్య కెమెరాలను గమనిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలి. తెలంగాణ రాష్ట్ర షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 8712656858కి సైతం ఫిర్యాదు చేయొచ్చు అంటున్నారు పోలీసులు. హైదరాబాద్ పోలీస్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ కానివ్వండి, చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. సీక్రెట్ కెమెరాలు ఒకవేళ చేంజింగ్ రూమ్స్లో ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నాయి అనే అనుమానం వస్తే ఖచ్చితంగా మా యొక్క షీ టీమ్స్ని సంప్రదించవచ్చు. వీటిపై ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడము షీ టీమ్స్ యొక్క బాధ్యత. షాపింగ్ మాల్స్లో ఒకవేళ ఇట్లాంటి సీక్రెట్ కెమెరాలు ఏవైనా బయటపడితే మాత్రం వారిపై లీగల్ యాక్షన్, చట్టరీత్యా చర్య అనేది ఉంటుంది. అట్లాగే ఈ సీక్రెట్ కెమెరాలలో వీడియో రికార్డింగ్లను సర్క్యులేట్ చేసే వాళ్ళపై కూడా ఐటీ యాక్ట్ కింద నిర్దిష్టమైనటువంటి సెక్షన్ల కింద వారికి కూడా శిక్ష అనేది పడడం జరుగుతుంది. అమ్మాయిలు ఎప్పుడైనా కూడా షీ టీమ్స్ని సంప్రదించవచ్చు. షీ టీమ్స్ వారిపై అలా పెట్టిన వారిపై కూడా, అలాగే ఆ షాపింగ్ మాల్స్పై కూడా ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంగా షీ టీమ్స్ వద్దకు మీరు రావచ్చు. రహస్య కెమెరాలను వినియోగిస్తే 3 ఏళ్ల జైలు, 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఇదే విషయాన్ని నోటీస్ బోర్డులో పెట్టాలని సర్క్యులర్ జారీ అయినా అమలు కావడం లేదు. దుకాణం, మాల్ యజమానులు తమ ప్రాంగణంలో ఎలాంటి రహస్య కెమెరాలు లేవని ధృవీకరిస్తూ ఆ పరిధిలోని పోలీస్ ఇన్స్పెక్టర్కు పత్రాలు సమర్పించాల్సింది. ఇవన్నీ ఆచరణకు నోచుకోవడం లేదు.